అబద్ధికులు అవ్వచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడు కాక పోడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆయన మాటలు వినినటువంటి వారు బండ మీద కట్టిన పునాదిలాగా ఉంటారు. ఒక మన ప్రాంతంలో సుల్తానగరం ఈ ప్రాంతాల్లో అందరూ వేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుని మీ కుటుంబానికి పునాదిగా వేసుకోవాలి. పాయింట్, క్రీస్తుని మీ కుటుంబానికి పునాదిగా వేసుకోవాలి. దైవజనులు చక్కటి హెచ్చరికలు ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి? ఆ పునాది ఏంటయ్యా అంటే అందము కాదు, ఆ పునాది ఏంటయ్యా అంటే చదువు కాదు, ఆ పునాది ఏంటయ్యా అంటే ధనము కాదు, సంపద కాదు. ఆ పునాది ఏంటయ్యా అంటే అనుదినము ప్రార్థన, అనుదినము దేవునితో సహవాసం, అనుదినము బైబిల్, అనుదినము బైబిల్ చదవాలి. ప్రతి ఉదయాన్న అలా కుటుంబాలుగా కట్టబడిన వారు కోకోలుగా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబం గురించి మనం తీస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి చాలా మంది ఉన్నారు. అందుకని దేవుని మాటలు విని వారి పునాది వేయబడి వారి జీవితాలు ఆశీర్వాదంగా మార్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. అందుకని ఆ పునాది ఏంటి అంటే అందం కాదు, ఆ పునాది ఏంటి అంటే విద్య కాదు, ఆ పునాది ఏంటి అంటే సంపద కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు. ఆ పునాది ఏది అంటే అనుదినము ప్రార్థన, అనుదినము బైబిల్ చదవటం. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఒక విశ్వాసం వీరుడు ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నవాడు ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాం. అనుదినము ఆయన సేవించడం కాదు, అనుదినము ఆయన ఆరాధించడం కాదు, అనుదినము ఆయన నీతి న్యాయాలు ఆయన జరిపించుకోవడం కాదు. 318 మంది తన అలవరచబడినటువంటి వారితో సహా వారికి కూడా అనుదినము నీతి న్యాయాలను నేర్పించి వారిని కూడా మంచి సన్మార్గమున నడిపించిన వ్యక్తి విశ్వాసులకు మూల తండ్రి అయిన అబ్రహాం. దేవునికి చప్పట్లు కొట్టొకసారి. దేవుని అబ్రహాం వేసుకున్నాడు కాబట్టి ఆ పునాది వేయబడినది. ప్రపంచమంతటికి రోజున క్రైస్తవ సమాజానికి ఒక ఆశీర్వాదకరముగా ఉన్నాడు. అబ్రహాము అని పేరుతో తన పునాది విశ్వాసముతో ప్రార్థనతో వేశాడు కాబట్టి ఈ రోజు కోకొల్లలుగా అబ్రహాము పేరు తెలిసిన వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇందులో ప్రథమ మాట ఏంటయ్యా అంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. చెప్తాం ఒకసారి, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం